అధికారం ఉంది, పైన పెద్ద పెద్ద సార్లు ఫోన్లు చేస్తున్నారు కదా అని రెచ్చిపోతే మొదటికే మోసం వచ్చేస్తుంది. ఎస్, న్యాయస్థాన నిపుణులు న్యాయస్థానం ఇంకా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దారుణాలను అరికట్టడంలో కావచ్చు, తప్పు చేస్తున్న వాళ్ళ తాట తీయడంలో కావచ్చు ముందే ఉంటున్నారు హైకోర్టు కానీ, జిల్లా కోర్టు కానీ, న్యాయ వ్యవస్థ కానీ. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకు హీట్ ఎక్కుతున్న రాజకీయ రంగాలు అనేకం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో సరికొత్త వివాదాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకొని ముందుకు సాగుతున్న వైన్యం గడిచిన 2 ఏళ్లుగా కల్లారా చూస్తున్నవే. ఇదే క్రమంలో రెడ్ బుక్ రూలింగ్ నడుస్తోందంటూ సాక్షాత్తు నారా లోకేష్ చేతుల మీదుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందంటూ వైసీపీ తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేస్తూనే ఉంది. కొందరు పోలీసులు ఏకంగా అధికార పార్టీ నేతల కండువాలు కప్పుకున్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు, చట్టాలను త్రుంగలోకి తొక్కి తమకు నచ్చినట్టుగా ముందుకు పోతున్న విధానానికి తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు చుక్కలు చూపించే తీర్పులను బయటపెడుతుంది. ఎస్, ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో? చట్టం ఏం చెబుతుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లతో ఏదైనా కేసు నమోదైతే నిందితులకు ఖచ్చితంగా 41A నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించుకోవాలి. ఇది అత్యుత్తమ న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన గైడ్లైన్స్. కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నేతల విషయంలో ఈ రూల్స్ ఎక్కడా అమలు కావడం లేదని విమర్శలు వస్తున్నాయి. కల్లారా చూస్తున్నాం కూడా. 41A నోటీసులు ఇవ్వకుండానే అర్ధరాత్రి వేళలో అరెస్టులు చేయడం, ఒక పక్క పథకం ప్రకారం అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపించడం లాంటి కార్యక్రమాలు జోరుగా చేస్తూ పోతున్న విధానానికి తాజాగా హైకోర్టు చాలా సీరియస్గానే లెక్కలు బదులు చెబుతుంది. పోలీసులు ఈ తీరుపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఇప్పటికే పలుమార్లు చాలా వేగంగా ఆగ్రహం చెందినప్పటికీ సుప్రీంకోర్టు గైడెన్స్లను ఎందుకు తుంగలోకి తొక్కుతున్నారంటూ పోలీసులకు గట్టిగానే అక్షంతలు వేసింది. చట్టాన్ని అతిక్రమించి అక్రమ రిమాండ్లకు పంపవద్దంటూ రాష్ట్రంలో మెజిస్ట్రేట్లకు అందరికీ కూడా హైకోర్టు ప్రత్యేకంగా ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఎఫ్ఐఆర్లో 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఉంటే ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే ప్రక్రియ ఫాలో అవ్వాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ కొందరు పోలీస్ అధికారులు మాత్రం పచ్చనేతల అండదండలతో వెనకడుగు వేయకుండా తమ పందాను కొనసాగిస్తూ ఉన్నారనేదే తాజా పరిణామాలను బట్టి అర్థమవుతున్న విషయం. ఇదే విషయానికి వస్తే మాజీ మంత్రి, వైసీపీ పార్టీలో సీనియర్ మంత్రి, మాజీ మంత్రిగా అంబటి రాంబాబు కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లాలో గోరెంట్లలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్ళి అంబటి రాంబాబు అక్కడి నుంచి వస్తున్న తరుణంలో జరిగిన ఒక గొడవ వెరసి, ఆ గొడవలో అంబటి రాంబాబు గారు నోరు జారి అన్న కొన్ని పదాలు, ఆ పదాలను పట్టుకొని టీడీపీ కూటమి రెచ్చిపోయి అన్న పదాలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరిన తర్వాత ఏకంగా 1000 మందిని తీసుకెళ్ళి తన ఇంటిపై ధ్వంసం చేయడం అయితేనేమి, తన కార్లు అద్దాలు పగలగొట్టి తన ఇంట్లోకి మర్డర్ అటెంప్ట్ చేసి దానికి పోయారు చాలామంది. కట్ చేస్తే ఆయన్ను సాయంత్రం కల్లా అరెస్ట్ చేసి ఆయనను అటు తిప్పి ఇటు తిప్పి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. అక్రమంగా ఆయన్ను అరెస్ట్ చేసి ఆయనపై 3rd డిగ్రీ ప్రయోగం లాంటి చర్యలకు కూడా పాల్పడడం నిజంగా ఒక మాజీ మంత్రికి ఆ స్థాయిలో పరిస్థితి రావడం దారుణమే. ఇక ఆయన న్యాయస్థానాల వద్దకు వెళ్ళారు, ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందిన వెంటనే నల్లపాడు పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి అక్కడ ఆగలేదు. చట్ట నిబంధనల పక్కన పెట్టి ఆయనకు అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా వేధించి ఇబ్బంది పెట్టారు. దీంతో ఆయన బెయిల్పై బయటకైతే వచ్చారు. ఇక్కడ రాంబాబు గారు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు క్షుణ్ణంగా విచారణ జరిపింది. నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన 2 కేసులు, అలాగే పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన 1 కేసుల్లో పోలీసులు వ్యవహరించిన తీరును చాలా దగ్గరగా హైకోర్టు పరిశీలించింది. చివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు పూర్తిగా విరుద్ధంగా పోలీసులు ప్రవర్తించారు అంటూ న్యాయస్థానం నిర్ధారించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను నల్లపాడు సిఐ వంశీధర్ గారిని, అలాగే ఎస్ఐ మధుపవన్, అలాగే పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లకు హైకోర్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంటూ నోటీసులు జారీ చేసింది. ఏకంగా హైకోర్టు నేరుగా ఆ ముగ్గురికి కీలక పోలీస్ అధికారులకు నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ఉలిక్కి పడిందని చెప్పాలి. ఒక పోలీస్ సర్కిల్స్లోనే ఇప్పుడు ఇది పెద్ద సంచలన వార్త.
కేవలం అంబటి రాంబాబు విషయంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది వైసీపీ నేతల ఇలాంటి అక్రమ కేసులు ఎదుర్కొంటున్నారు. అంబటి రాంబాబు గారిలాగే మిగతా నేతలు కూడా చట్టాన్ని ఆక్రమించి హైకోర్టు మెట్లెక్కితే రాష్ట్రంలో ఉన్న సగం మంది పోలీసు అధికారులకు నోటీసులు రావడం ఖాయమనే గుసగుసలు పోలీస్ శాఖలో బలంగా వినబడుతున్నాయి. అధికార బలంతో పైనున్న మనవాళ్ళు చెబుతున్నారులే అంటూ రెచ్చిపోతే మొదటికే మోసం వస్తుంది గురు. చట్టాలను అతిక్రమిస్తే న్యాయస్థానాల ముందు తలవంచక తప్పని పరిస్థితి వస్తుంది. ఇదిగో ఈ తాజా నోటీసుల వ్యవహారం చూస్తుంటే వణుకు పుడుతుంది పోలీస్ అధికారులకు. తప్పు చేయకండి, నిజాయితీగా నీతిగా మీకు నచ్చింది పోండి, తప్పు చేసిన వాటిని వదిలిపెట్టకండి, న్యాయస్థానం ముందు నిలబెట్టండి. కానీ పైన ముఖ్యమంత్రి ఫోన్ చేశాడనో లేదంటే ముఖ్యమంత్రి కొడుకు ఆదేశాలు ఉన్నాయనో అని రెచ్చిపోతే రేపొద్దున మిమ్మల్ని కాపాడేందుకు వాళ్ళు ఎవ్వడు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదనేది గుర్తుపెట్టుకోవాలా. హైకోర్టు ఇచ్చిన నోటీసులపై సదరు పోలీస్ అధికారులు ఎలాంటి సమాధానం చెప్పలేక ఇప్పుడు నెత్తిన చేయబెట్టు కూర్చున్నారు. పైన లోకేష్ బాబు చెప్పాడు, ఎంపీ ఫోన్ చేశాడు, మేము రెచ్చిపోయి అరెస్ట్ చేసి మార్కులు కొట్టేశామనుకుంటే కుదరదు. తుంగలోకి తొక్కేతారు వాళ్ళంతా కలిసి. రేపు రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళంతా యుద్ధంలో భాగమే, మధ్యలో నిన్ను బలిపశువును చేస్తారు. కాబట్టి న్యాయం ధర్మం వైపు నిలబడ్డప్పుడే నిజాయితీతో నువ్వు బయటపడతావు. అవన్నీ కాదు అని రెచ్చిపోతే మొదటికే ముప్పు వస్తుంది, మోసం కూడా వస్తుంది.